నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఢిల్లీ ఉగ్రదాడి ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మృతుల కుటుంబాల ఆర్తనాదాలు, క్షతగాత్రుల హాహాకారాలు అవి చూసినా విన్నా వారి ప్రతి ఒక్కరి మనసు కూడా చివుక్కు అనిపిస్తోంది. ఇదే సందర్భంలో ఈ ఘటనకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఏదైతే ఆత్మాహుతి దాడి ఉందో ఆ దాడికి సంబంధించి ఆ ఘటనపై సంచలన విషయాలు ఇప్పుడే నిదానంగా వెలుగులోకి వస్తున్నాయి అనుకోవచ్చు మనం. ఎందుకంటే జనవరి 26 గణతంత్ర దినోత్సవం, దీపావళి రోజున భారీ పేలులకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. ముఖ్యంగా ఏంటంటే అనుమానిస్తున్నారు దర్యాప్తు సంస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా. ఇందులో ఉమర్ నబీ అలాగే ఉమర్ మహమ్మద్ పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ కూడా చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఆ రెక్కీలో ఎక్కడ ఏం చేయాలి, ఎర్రకోట దగ్గరికి ఏ విధంగా రావాలి, బ్లాస్ట్ ఎలా ప్లాన్ చేయాలనేది వాళ్ళ యొక్క ఆలోచన ఉండొచ్చు. కాగా ఈ కేసుకి సంబంధించి దర్యాప్తులో భాగంగా ఇప్పటికే 9 మందిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అయితే ముఖ్యంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన పేలుడు ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన యూపీ మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె షాహీన్ ఫోటో కూడా బయటకు వచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నాయి అనమాట. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ యొక్క ఆపరేషన్కి సంబంధించి నిధులు సమకూర్చడం అలాగే ఆపరేషన్ సులభతరం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించినట్లు కూడా గుర్తించారు. దేశంలో జైషే మహమ్మద్ కోసం మహిళా ఏజెంట్లు ఎవరైతే మహిళా ఏజెంట్లు కానీ మహిళా నియామకాలు కానీ ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా చేర్చుకోవడంలో ఆమె షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు కూడా తెలిపాయి. ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ ఉగ్రదాడి ఉందో ఆ ఉగ్రదాడికి సంబంధించి అంటే ఢిల్లీలోనే కాకుండా దేశంలో పలు ప్రాంతాల్లో అంటే ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కానీ అలాగే హర్యానా పోలీసులు కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ అలాగే కేంద్ర నిఘా వర్గాలు దర్యాప్తు సంస్థలు కానీ అన్నీ కూడా అటు మెట్రోపాలిటన్ సిటీస్ అయిన కోల్కతా కానీ బెంగళూరు కానీ ముంబై పూణే అలాగే హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వాళ్ళ యొక్క తనిఖీలు చేపట్టారు. ఎందుకంటే అసలు ఏం జరగబోతుంది ఏంటి అని ఒక భయాందోళన. ఎందుకంటే అదొక భారీ పేలుడు. అందులో దాదాపుగా 13 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అంటే ఒక్కసారిగా ఆ పేలుడు దాటికి 200 మీటర్ల వరకు విస్తరించింది ఆ పేలుడు సంఘటన ఏదైతే ఉందో దాని యొక్క వేరియంట్ అనుకోవచ్చు, లేదంటే దాని యొక్క తీవ్రత అనేది 200 మీటర్ల వరకు ఉంది. అంటే దాదాపు చుట్టుపక్కల ఉన్న ఒక 20 కార్లు కూడా ధ్వంసం అనేట్లు తెలుస్తుంది. వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళ యొక్క బాడీస్ ఏవైతున్నాయి మృతదేహాలు ఛిద్రమైనాయి, చెల్లాచెదురుగా అయిపోయినాయి, ముక్కలు అయిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే డాక్టర్ షాహీన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఉత్తరప్రదేశ్లో ఒక మహిళా డాక్టర్గా ఉన్నారు. ఈమె జైషే మహమ్మద్ కోసం మహిళా ఏజెంట్లను మహిళా నియామకాలు చేపడుతుంది. వాళ్ళకి ఫండ్స్ కూడా ఉగ్రవాదులకు ఫండ్స్ కూడా ఆమె ఇస్తున్నట్లు కూడా కొంతమేర సమాచారం. ఏమేంటంటే అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఉగ్రవాద ఆపరేషన్కు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె యొక్క ఫోటో ఏదైతుందో ఆ ఫోటోను కూడా బయట పెట్టారు, నిఘా వర్గాలు కూడా బయట పెట్టారు. సో ముఖ్యంగా ఇప్పటివరకు ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క ముఖ్యమైన అజెండా ఏంటి, ఒకటి దీపావళికి బ్లాస్ట్ చేయాలి మిస్ అయితే కనుక. రెండవది ఏంటంటే జనవరి 26 మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజున ఎంత పెద్ద పండుగ చేసుకుంటామో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఒకే దగ్గర గుమిగూడి కానీ ఫ్లాగ్ హాస్టింగ్ చేసి కానీ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అందరూ అసలు ఆ యొక్క పండుగ జరుపుకోవడానికి జెండా పండుగ జరుపుకోవడానికి ఎంతమంది వస్తారో మనందరికీ తెలిసిన విషయం. గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అంటే ఇప్పుడు ఈ బ్లాస్ట్ జరిగింది కాబట్టి వాళ్ళ కుట్ర బట్టబయలింది కానీ ఒకవేళ నిజంగానే జనవరి 26 ఊహించుకుంటేనే పెద్ద షాకింగ్, ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. అంటే అలాంటి ప్లాన్కి ఉగ్రవాదులు ఇంత పెద్ద కుట్ర చేశారు, దాన్ని భగ్నం చేశారు. మన ఎన్ఐఏ అధికారులు కానీ ఎన్ఎస్జీ కమాండోలు కానీ ఎవరైతే ఉన్నారో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క కుట్రను భగ్నం చేశారు. సో దీనిపైన సీరియస్గా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో ఎటువంటి కోణాలు బయటపడతాయి. ఇప్పటి వరకు ఢిల్లీలో ఒక బ్లాస్ట్ నార్మల్గా అక్కడ చేయటమైనా బ్లాస్ట్ లేదంటే ఎర్రకోటలోకి వెళ్ళడం అనేది వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది కూడా కేంద్ర దర్యాప్తు బృందాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా లేక నిఘా వర్గాలు ఇవన్నీ కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ 9 మందిని కూడా ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి అసలు సరైన ఇన్ఫర్మేషన్ రాబట్టాలి. అంటే ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, దేశంలో ప్రజలకు ఎక్కడెక్కడ ముప్పు ఉందనే దానిపైన కూడా చాలా సీరియస్గా దర్యాప్తు జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే కొంత పబ్లిక్ గుమిగూడే ప్రాంతాల్లోనే అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే మన అధికారులు పోలీసు అధికారులు కూడా 100కి డైల్ చేయమని చెప్తున్నారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ యొక్క కదలికలు కనిపించినా సరే, కొత్తగా ఏదైనా వస్తువులు కనిపించినా సరే, మీకు దానిపైన ఏదైనా అనుమానం ఉన్నా సరే ఇమీడియట్గా 100కి డైల్ చేయమని చెప్పేసి మన పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ పబ్లిక్ ప్రాంతాల్లో గుమిగూడే ప్రాంతాల్లో
ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది మన దేశ భద్రతకు సంబంధించింది, ఇది మన రాష్ట్రాల భద్రతకు సంబంధించింది, ఇది మన కుటుంబానికి సంబంధించిన భద్రత. అంటే మన కుటుంబం అంటే మన దేశం, మన దేశం అంటే మన కుటుంబం. సో దీనికి ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భద్రతా చర్యలు పాటించాలి. పోలీసు అధికారులు ఎవరైతే చెప్తున్నారో, ఎన్ఐ అధికారులు కానీ లేదంటే ఎన్ఎస్జీ అధికారులు కానీ ఎవరైతే భద్రతలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారో అన్నిటినీ కూడా తప్పకుండా పాటించండి. ఎవరు కూడా ఏదమర్చి ఉండదు, ఎవరు కూడా ఇది లైట్ తీసుకోవడానికి వీలేదు. ఎందుకంటే ఎంత పెద్ద బ్లాస్ట్ జరిగింది, అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ కుటుంబాలు ఎంత బాధపడుతుంది ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే, వాళ్ళతో మనం మాట్లాడితే అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభినవ్ భారత్ కూడా కోరుకుంటుంది.